పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్న పీఆర్సీ అమలు చేయలేదని 6 DAలు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. CPS ను రద్దు చేసి OPS ను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డులను వెంటనే అమలు చేయాలని నాయకులు కోరారు. ఓల్డ్ హై స్కూల్ నుంచి కరీంనగర్ కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన సుమారు 150 మంది పెన్షనర్లు ధర్నాలో పాల్గొన్నారు. ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యలపై ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యం లోపల రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో జిల్లా కేంద్రాల వద్ద కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో మేము పాల్గొంటున్నాము. ప్రభుత్వం 2024 మార్చి నుంచి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మరి మమ్మల్ని తాత్సారం చేస్తున్న సందర్భంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్మెంట్ కాగా వారికి కంటి తుడుపు చర్యగా ఒక్కొక్కటి 2 బదులు ఇచ్చుకుంటూ పూర్తి స్థాయిలో మాకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వల్ల మేమందరం ఇవాళ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వం గత మేలో మాకు ప్రకటించిన విధంగా 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తారని చెప్పి ప్రకటించింది. మరి 6,000 కోట్లు అనేది ఏ ఒక్కరి కూడా పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి ప్రతి నెల అదేవిధంగా 2,000 కోట్లు ఇచ్చుకుంటూ మా పెన్షన్ బకాయిలు పూర్తిగా చెల్లించేంత వరకు మా పోరాటం ఆగదని మేము స్వతంత్రంగానైనా పోరాటం చేసి ఇలా ప్రభుత్వం కనువిప్పు కలిగేలా చేస్తామని చెప్పి మేము ఈ ఉద్యమం ద్వారా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడిచినప్పటికీ మరి ప్రభుత్వం వచ్చే ముందు ఒక విజ్ఞాపన చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ఆశ కల్పించింది. ఏమనంటే నేను ప్రభుత్వం రాగానే 6 మాసాల్లో పీఆర్సీని అమలు చేస్తానని, అప్పటి వరకు ఉన్న 3 DAలను ప్రకటిస్తానని, CPS రద్దు చేసి OPSను అమలు చేస్తానని, పెన్షన్ బకాయిలు మొత్తం ఏకమొత్తంగా ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తే ఇలా ప్రభుత్వాన్ని మేము నమ్మి మోసపోయి ఇలా మా బతుకులు ఎట్లయినాయి అంటే పేరు మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఇలా నిన్ను గెలిపిస్తే మరి వాళ్ళు నువ్వు 6 DAలు పెండింగ్ పెట్టావు. నువ్వు గెలిచిన తర్వాత 3 సంవత్సరాలకు పీఆర్సీ అమలు చేస్తలేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేసి మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. నా పేరు కోహెడ చంద్రమౌళి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ధర్నా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు నిర్వహిస్తున్న ధర్నాలో భాగంగా నేడు రిటైర్డ్ ఎంప్లాయీస్ 2024 నుండి నేటి వరకు రిటైర్ అయిన ఉద్యోగులుగా మేము ఈ ధర్నాలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాయ మాటలు చెప్పి గద్దెనెక్కింది. కానీ గద్దెనెక్కిన వెంటనే మా సమస్యల పరిష్కారం చేస్తానని నమ్మబలిచిన ప్రభుత్వం ఈనాడు తాను ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ 3 సంవత్సరాలుగా వెల్లదీస్తూ ఉన్నది. ఆనాటి నుండి గద్దెనెక్కిన నాటి నుంచి వాటికి రావాల్సినటువంటి మా బకాయిలు ఇస్తామని 18 మాసాలు ఇవ్వకుండా నిలుపుదల చేసి 6,000 కోట్లు ఇస్తామని నమ్మబలికి 100 రోజుల్లో అందులో మా రిటైర్మెంట్ వాళ్ళకు మాత్రమే అని చెప్పి మాకు 4,000 కోట్ల పైసలకి ఇచ్చి మిగతా డబ్బులు వేరే వాటికి వాడుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు రావాల్సిన బకాయిలు మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా అనేక రకాల ఉద్యమాలు చేసినప్పటికీ కూడా వారికి కనువిప్పు కావడం లేదు. ఇవాళ 206 సంఘాల ఐక్యతతో మారం జగదీశ్వర్ గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈనాడు తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ ఐక్య వేదికగా మేము ఇవాళ ధర్నా చేయబోతా ఉన్నాం. ఈ ధర్నాలో పాల్గొంటూ ఖచ్చితంగా వెంటనే మాకు రావాల్సిన వాటిని 6 DAలను పీఆర్సీని వెంటనే ప్రకటించకపోతే, మా బకాయిలు మాకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఇది ప్రజా ఉద్యమంగా మార్చి మీకు చలో హైదరాబాదులో మా సత్తా ఏంటో చూపుదాం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మీరు ఓటర్లుగా గుర్తించట్లేదు, మేము పెన్షనర్లము
ఉద్యోగులము అందరం కలిస్తే 13,50,000 మంది ఉన్నాం. ఇంటూ 10 ఓట్లు వేసుకున్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగొట్టగలం, గెలిపించే సత్తా మా దగ్గర ఉంది. కాబట్టి దయచేసి మేము ఇప్పుడు విన్నవిస్తూ ఉన్నాం, వెంటనే ఈ ధర్నా చూసిన తర్వాతనైనా కనువిప్పు కలిగి మీరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా డిమాండ్లు గొంతమ్మ కోరికలు కాదు, మీరు మేనిఫెస్టోలో పెట్టినవి అడుగుతున్నాం. మేనిఫెస్టోలో పెట్టినాడు ఆలోచించిన విధంగానే మా అడుగుతున్నాం తప్ప కొత్తగా అడిగినవి లేవు. 6 మాసాలకు ఒకసారి డిఏ ఇవ్వాల్సిన దాన్ని కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నావా నువ్వు? మీ అలవెన్సులు తీసుకుంటా ఉన్నావు, మీ జీతపత్యాలు తీసుకుంటా ఉన్నావు. మరి మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇవాళ ప్రభుత్వం ఉన్నదా లేదా అన్నట్టుగా ఈ తెలంగాణలో కొనసాగుతూ ఉంది. కాబట్టి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే మాకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సుంకిశేల ప్రభాకర్ రావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతాం.